మరోసారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సంక్షేమ పథకాలతో పాటుగా ఆర్థిక వృద్ధి, డెవలప్మెంట్ లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామిగా మారటంతో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా లాభం చేకూరే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. ఇక మరోవైపు తన విజనరీ పాలనతో సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన P4 సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇచ్చిన హామీలతో పాటుగా సరికొత్త పథకాలతో ముందుకెడుతున్న ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 పథకాన్ని ప్రారంభించింది. P4 పాలసీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ గవర్నమెంట్. అయితే ఇంతకీ P4 అంటే ఏంటి? ఈ పథకం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? పేదలకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారు? పీఈ విధానం ద్వారా అట్టడుగున ఉన్న 20% మందికి ఎలాంటి మేలు జరుగుతుంది? సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన మిషన్ P4 లక్ష్యం ఏంటి? పేదలను ఆదుకునే మిషన్ P4 గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరికం లేని సమాజాన్ని సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. P4 ఒక మహత్తర కార్యక్రమమని, చరిత్ర సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉగాది పర్వదినం రోజున రాజధాని అమరావతిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. నెట్ వర్త్ ఇండివిజువల్స్ ఆఫ్ టాప్ 10% హ్యాస్ టు అడాప్ట్ బాటమ్ 20%. ఆర్థికంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు కింది స్థాయిలో ఉన్న కుటుంబాలను దత్తత తీసుకునే ఆలోచనతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ హౌ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. సాయం చేసే వారిని మార్గదర్శిగా, లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబంగా వ్యవహరిస్తారు. ఇద్దరికి మధ్య ప్రభుత్వం సంధానకర్తగా ఉంటుంది. P4 ప్రోగ్రాం అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం చేపడుతున్నారు. మొదటగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతారు. ఆయా గ్రామాల్లో 5,869 ఫ్యామిలీలకు లబ్ధి చేకూరుతుంది. సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు, అట్టడుగున ఉన్న ఫ్యామిలీలకు సపోర్టుగా నిలబడటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సర్వే ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న 20% మంది అత్యంత పేదల్ని గుర్తించనున్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా లబ్ధిదారులను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే, గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 40 లక్షల ఫ్యామిలీలు దీనికి అర్హులుగా నిలుస్తుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 27 అంశాల్ని పరిగణలోకి తీసుకుని పేదరిక స్థాయిని నిర్ధారిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించిన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో సర్వే చేశారు. ఈ సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వారిని గుర్తిస్తారు. లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఉంచుతారు. P4 కార్యక్రమం గురించి చాలా సభల్లో చెప్పేవారు. ఇప్పుడు దాన్ని అమల్లోకి తెస్తున్నారు. లబ్ధి పొందాల్సిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీలతో అనుసంధానించడమే ఈ P4 విధానంలో సర్కార్ పాత్ర. నేరుగా సర్కార్ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. ఆయా కుటుంబాలు ఇందులో స్వచ్ఛందంగానే పాల్గొనవచ్చు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5 లక్షల కుటుంబాలను భాగస్వామి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. There are some people below poverty. Is it not our responsibility to lift them above poverty? పీఈ విధానం ద్వారా అట్టడుగున ఉన్న 20% మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వం, ప్రైవేట్తో పాటు ప్రజలు భాగస్వాములే పేదరిక నిర్మూలన కోసం పనిచేయాల్సి ఉంటుంది. సంపదలో ఉన్నత స్థితిలో ఉన్న వారిలో 10% మంది, అట్టడుగున ఉన్న వారిలో 20% మంది పేదలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆర్థిక అసమానతలు రూపుమాపొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. Last mile, that is the poor people, that is our mission in that. అన్ని సంపన్న కుటుంబాలు ఈ జీరో పావర్టీ P4 ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయి కనీసం ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని మార్గదర్శి కుటుంబంగా మారాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అన్ని సంపన్న కుటుంబాలు తమ నెట్వర్క్లోని కనీసం 5 ఇతర కుటుంబాలను ఈ వేదిక ద్వారా దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.